పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అవి కూడా వస్తాను. నేనైతే ఒకటి ఆలోచించాను, భగవంతుడు ఎందుకో నాకు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక విధంగా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాను. ఫస్ట్ అవకాశం తెలుగు జాతికి ఒక నాలెడ్జ్ ఎకానమీలో ప్రముఖ పాత్ర ఉండాలని ఆలోచించాను. అదే హైటెక్ సిటీ, అదే సైబరాబాద్, అదే ఈరోజు హైదరాబాద్ నగరం. ఇక్కడ కూడా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్కి అదే గుండెకాయ, హార్ట్ ఈస్ సైబరాబాద్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలి ఉంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే నూజివీడు, ఇంకొక పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు, కట్టేయచ్చు. ఒక్కొక్కసారి సంక్షేమం వచ్చినప్పుడు ఏమేమి అవకాశాలున్నా ఎత్తుక్కొని తగిన విధంగా ప్రణాళికలు చేస్తే మన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు చేశాం. ముందు మీరు అందరూ ఆ రోజు చూసుంటారు, జపాన్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని పెట్టాం. బాగా లేకపోతే మళ్ళా క్యాన్సిల్ చేసి నార్మన్ పోస్టర్ని ఇంగ్లాండ్ నుంచి ఐడెంటిఫై చేశాం. ఫేమస్ వరల్డ్ క్లాస్ డిజైనర్ అంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ ఫోస్టర్, ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్స్ అని డిజైన్ చేయడానికి వాళ్ళని పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు సెంట్రల్ విస్తా తయారు చేశారు, పార్లమెంట్ కూడా తయారు చేశారు. మనకు కూడా ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర సహకారం తీసుకొని ఒక మంచి సిటీని డెవలప్ చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. అందరి ఆలోచనలు తీసుకున్నాం. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న లోటు బడ్జెట్ తాత్కాలికం, వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోయాం. వరల్డ్ బ్యాంక్, ఏడీపీ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఇంకొక పక్క దీంట్లో మీరు చూస్తే 30% బ్లూ అండ్ గ్రీన్, అమరావతిలో బ్యూటీ ఇది, స్ట్రైట్ రోడ్స్. ఇంకొక పక్క 360 కిలోమీటర్ల ప్రధాన రోడ్ గ్రిడ్. ఇంకొక పక్క 1200 కిలోమీటర్ ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్, రైతులకందరికీ రోడ్లు వేయడం. అన్నీ కూడా డక్ట్లోనే యూటిలిటీస్ అన్ని తీసుకురావడం. సైడ్ రోడ్స్ కానీ, స్ట్రైట్ రోడ్స్ కానీ, వయాడక్ట్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, డిస్ట్రిక్ట్ కూలింగ్ కానీ, ఇలాంటివి ఎఫిషియెంట్గా ఏమేమి చేయగలుగుతామో అన్నీ చేశాం. 3,300 కిలోమీటర్ల సైకిల్ పాత్, వాకింగ్ ట్రాక్, ఈ 2 కూడా క్రియేట్ చేస్తున్నాం. 5, 10, 15 నిమిషాలు కాన్సెప్ట్ పెట్టుకున్నాం. 5 నిమిషాలు ఎమర్జెన్సీ, 10 నిమిషాలు ఏదైనా వాళ్ళకు కావలసినటువంటి పార్కు ఇలాంటి ఇవన్నీ, 15 నిమిషాలు మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, వాక్ టు వర్క్. ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ 1690 ఎకరాలు స్టార్టప్ ఏరియా సింగపూర్తో ఒప్పందం చేసుకున్నాం. వాళ్లే అభివృద్ధి చేస్తారు.
అభివృద్ధి చేసిన తర్వాత 52% వచ్చిన డబ్బుల్లో మనకి ఇస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిందని 42% వాళ్ళు